నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజైతే మనం రైతుల దగ్గర అయితే ఉన్నాం. ఈ అమ్మ చూసినట్లయితే ఇక్కడ ఆకుకూరలు అయితే సూపర్ గా పండిస్తుంది. మొన్నటి వరకు అయితే ఎండాకాలం అయింది, వర్షాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాయి పంటలు పండక. బట్ వాటర్ కూడా లేకుండా చాలా మంది ట్యాంకుల ద్వారా తెచ్చుకొని పోసుకునే రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసినట్లయితే వర్షాలు బాగా పడుతున్నాయి. దీనివల్ల రైతులకి నష్టమా లాభమా? పంటకి ఎంత శాతం వాటర్ వస్తే వర్షం పడితే మంచిది? ఒకవేళ వర్షం ఎక్కువ పడితే ఆ పంట ఎలా నష్టం అవుతుంది, పంట ఎలా చెడిపోతుంది? ఇక్కడ ఉన్న రైతు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పంటలు వేస్తున్నారు? 3 సంవత్సరాలు చేస్తాం. ఏమేమి ఎక్కువ వేస్తారు? ఇవే కూరగాయలు అన్నీ వేస్తాం. అంటే ఇది ఎన్ని నెలలు వేసి? ఇది ఇవే నెల అవుతుంది. అంతకుముందు ఏమి వేసారు? అంతకుముందు అప్పుడు పోయిన సంవత్సరం కూరగాయలు వేసాము. అంటే ఏ సీజన్ లో వేస్తారమ్మా ఎక్కువ? వానాకాలం వేస్తాం. వర్షాకాలంలో, ఎండాకాలంలో వేయరా? మొన్న చూసినట్లయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదమ్మా, దీని వల్ల పంటలు ఏమైనా వేసారా? ఏమీ లేదు. కానీ ఇప్పుడు చూస్తే వర్షం పడుతుంది. వర్షం ఎక్కువ పడితే మీకు ఓకేనా, తక్కువ పడితే ఓకేనా? ఒక్కోసారి ఎక్కువ అవుతాయి, ఒక్కోసారి తక్కువ అవుతాయి. అంటే ఇప్పుడు వర్షాకాలం కదమ్మా, అసలు లేదు వాన. కొంచెం ఈ మధ్య బాగా పడింది కదా వర్షం అమ్మా. ఏం పడింది? వాన పడిందమ్మా. ఒకవేళ ఇంకా బాగా పడితే వర్షం ఏం కాదు, పడ్డా కానీ. ఎప్పుడండి మీ పొలం నష్టం వచ్చిందమ్మా వర్షం బాగా పడి? వచ్చింది. ఏ పంట? మినుములు. మినుములు ఎన్ని సంవత్సరాలు వేసారు అప్పుడు? 2 సంవత్సరాలు పోయినాయి వానలకి. 4 ఎకరాలు. 4 ఇక్కడ వేసారా? ఇక్కడ కదా అటు పొలాన్ని 4 ఎకరాలు మినప తోట లాస్ అయింది. 2 సంవత్సరాలు పోయింది. అంటే అది ఎప్పుడు వేసారు? వర్షాకాలంలో వేసారు మినుము? మామూలుగా అదునులోనే ఊరిక చల్లేసి వదిలేస్తారు, లేకపోతే దానికంటూ తోలుతాము, తోలు ఎద పెడతాము. అట్లా నీళ్లు పట్టాలా? నీళ్ళు ఏం లేదు, వర్షం వానలకి. పంటకు వచ్చినాక పండినాక వాన పడేలకి అంత మలిచిపోయింది, మొక్కలు వచ్చినాయి. బాగా పంట వచ్చింది, చేతికి వచ్చిన పంట లాస్ అయింది. అదే ఇప్పుడు బాగా లాస్ అయి ఉంటారుగా. అయింది. ఇప్పుడు మీకు వర్షం పడడం మంచిదా? వర్షం అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇలానే పడితే మంచిదా, లేకపోతే ఎక్కువ పడాలి? ఇంకా ఎక్కువ పడాలి. ఇప్పుడు హ్యాపీ అయినా వర్షం పడుతున్నందుకు? అంటే మొన్నటి వరకు కూడా అసలు వర్షాలు లేక అసలు ఎండలకు అల్లాడిపోయారు కదా, బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడేం వర్షాలు పడుతుంది, హ్యాపీ అయినా? ఈ మినుము ఒకటే వేస్తారు, ఇంకేమేమి వేస్తారు? కూరగాయలు వేస్తాం. ఇక్కడ ఏమేమి కూరగాయలు వేస్తారు? బెండకాయలు, దోసలు, బీరలు, వంగ చెట్లు, మిరప చెట్లు. ఇక్కడ నేను చూస్తుంటే వెళ్లే దారిలో మీరు ఒక్కరే చేసుకుంటున్నారమ్మా వర్క్ అంతా. ఇంట్లో ఎవరు హెల్ప్ చేయరా? ఏడాది కొంచెమే కదా. అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరా ఇంట్లో? హెల్ప్ వచ్చి సాయం చేస్తారా? పిల్లలు కూడా, మీ పిల్లలు కూడా ఏమి సాయం చేస్తారా? చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారు? అమ్మాయి జాబ్ చేస్తుంది, అబ్బాయి చదువుకుంటున్నారు. చూస్తున్నాను, చాలాసేపు నేను చూస్తున్నాను, మీరు ఒక్కళ్ళే చేసుకున్నారు ఇదంతా. నేను ఇందాక అటు సైడ్ వెళ్ళేసి వస్తున్నాము, చూస్తే ఒక్కళ్ళే చేసుకున్నారు. ఇంత ఇప్పుడు కూడా మేము చూస్తున్నాము, అదే గడ్డంతా పచ్చిగా ఉంది. ఎంతసేపు నుంచి చేస్తున్నారు మీరు? కష్టం అనిపిదమ్మా? కష్టమే కదంటమ్మా. కష్టమే. ఏమైనా పనులను పెట్టుకోవచ్చు, అదే వర్కర్స్ ని పెట్టుకోవచ్చు కదా, కూలీల్ని. కొంచెం ఇది వేసిండాలా? ఏమేమి వేసారు? ఇదే 2 కాయలు, అది 2 కాయలు. అది తోటకూర, ఇది చుక్కకూర, తోటకూర వేశారు. ఇప్పుడైతే ఆకుకూరలు అయితే ఇక్కడ సూపర్ గా పండిస్తారంట. ఇది ఏ ఊరండి? బొంతవరపాలెం. అంటే ఆకుకూరలు అంటేనే బొంతవరపాలెం అంటండి. ఇక్కడైతే ఆ కూరగాయలతో, ఆకులతో సూపర్ పండిస్తారంట. చాలా ఇక్కడైతే ఎక్కువ వెజిటేబుల్స్ నే పండిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువ అయ్యే కదా మేసేది. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా అంటే అమ్మారా ఇప్పుడు ఈ వరకు? ఒకసారి అమ్మాము. లాస్ వచ్చిందా, లాభం వచ్చిందమ్మా? ఏమో లాస్ లాభం అడిగే అంత ఉందా? కట్ట 4 రూపాయలు కట్ట. మార్కెట్ కి వేస్తారా మీరు? మార్కెట్ లో చూస్తే 10 రూపాయలకి అమ్ముతున్నారు. చూడండి, అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే రైతు కష్టపడి అసలు ఎండలో చాకిరి చేసుకొని అసలు ఇంత చేస్తే వీళ్ళు జస్ట్ 4 రూపీస్ కి అమ్మితే ఆకుకూరలు మార్కెట్ లో 10 రూపీస్ కి అంటే ఇప్పుడు వాళ్ళు అమ్మే వాళ్ళకి 6 రూపీస్ లాభం.
కానీ వాళ్ళు ఏమైనా పని చేస్తారా? లేదు. జస్ట్ వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి అమ్మడమే. జస్ట్ నీడలో కూర్చొని అమ్మే వాళ్ళకి ఎక్కువ లాభం. బట్ పొద్దుగూకులు కష్టపడిన రైతులకేమో 4 రూపాయలు. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇయనే కాదమ్మా, మినుమైనా బియ్యమైనా ఏవైనా అంతే. వీళ్ళ దగ్గర రైతుల ఇంత కష్టపడుతుంటే రైతుల దగ్గర సింపుల్ గా తక్కువ రేటు తీసుకెళ్లి విచ్చల విరుగా వాళ్ళ ఇష్టం వచ్చేట్టు రేట్లు పెంచుకొని అమ్మేస్తున్నారు. ఎంత దారుణం. మీరే అమ్ముకోవచ్చు కదమ్మా, దీని బదులు మీకేం లాభం వస్తుంది? వాళ్ళకి 4 రూపాయలకి వేసేసి ఇంక తిరిగి అమ్మలేక ఒక ప్లేస్ లో మీరే కూర్చొని ఆకుకూరలు అమ్మారంటే సూపర్ పోతాయమ్మా. వీళ్ళకి మీరు పంపించేసి వాళ్ళు 10 రూపాయలు అమ్ముకోవడం వల్ల మీకేమి లాసే తప్పక ఏం లేదు. రైతులు కష్టం ఎంత ఉంటదంటే ఇక్కడ కట్ట 4 రూపాయలు అంటే వీళ్ళు ఇస్తే బయట 10 రూపాయలు. సరే, ఇది చాలా దారుణం. ఇదే కాదు, చాలా విషయాలు అలాగే జరుగుతున్నాయి. మిరపలో కానీ, మినుములో కానీ, కూరగాయల్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో రైతుల కష్టం చాలా ఉంటది. సో పొద్దున వచ్చేసి సాయంత్రం దానికి ఇలా పని చేస్తానే ఉంటారు రైతులు. వాళ్ళు అమ్మ లాభం వస్తుందా? ఏం లాభం అమ్మా, లాభం లేదు, పాడలేదు, మా కష్టమే. కానీ ఈరోజు కష్టాలు చేసే వాళ్ళకి లాభాలు లేవండి. జస్ట్ కూర్చొని ఉన్న వాళ్ళకి అదే కూర్చొని అమ్ముకునే వాళ్ళు బాగున్నారు. సో ఇంత కష్టపడుతున్న ఈమెమో ఇలా. అసలు ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఈ అమ్మ ఏమంటుందంటే ఇంకొంచెం వర్షాలు పడితే ఇంకా బాగుంటది. సో ఇప్పటి వరకు ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడే కొంచెం వర్షాలు పడుతుంది. ఇది వర్షాకాలం, ఫ్యూచర్ ఇంకొంచెం అంటే ఇంకా ముందు ఇంకా వర్షాలు ఎక్కువ పడితే బాగుంటది. అంటే ఎక్కువ వాన పడ్డా కూడా మీ పంటకి లాస్ వస్తుందా లేకపోతే ఏం కాదు? ఎక్కువ వాన పడితే ఇది పోతుంది. ఎంత పెట్టుబడి పెట్టుంటారు? అయినా పైర్లు వేసుకో, దీనికి ఏం పెద్ద పెట్టలేదు. ఇది కొంచెం ఇంటి దగ్గర అయినా వేసుకోవచ్చమ్మా, ఖాళీ ఉంటే వేసుకోవచ్చు. విత్తనాలు విత్తనాలు ఏమన్నా తెచ్చాయా? విత్తనాలు కందుకూడ తెచ్చినాయి. ఇంతవరకేనమ్మా మీది పొలం? ఇంకా అటు సైడ్ ఉంది. ఏమేమి వేస్తారు ఇక్కడ? ఇంకా ఏం వేయలేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, పడితే పడి అయిపోయినాక వేస్తారా? 1 నెల దాకా వేస్తాం. కూరగాయలు వేస్తారా? ఓకే. చూసారు కదండి, రైతులు వర్షాలు పడితే ఇంకా బాగుంటది, కానీ అంత ఎక్కువ పడ్డా కూడా మాకు లాస్ వస్తుంది. ఒక స్టేజ్ లో పడితే ఓకే. మేము 2-3 సంవత్సరాల తర్వాత కిందట మేము చాలా లాస్ అయ్యామని చెప్పి రైతులు అయితే చెప్తున్నారు. సో ఇది మనకు ఒక మెయిన్ పాయింట్ అయితే ఈరోజు మనకి దొరికిందండి. రైతులు ఎంతో కష్టపడి సింపుల్ గా ఒక 2 రూపాయలు 3 రూపాయలకి అమ్మేస్తున్నారు. బయట వాళ్ళు విచ్చలు వీలుగా వాళ్ళకి నచ్చినట్టు రేట్లు పెంచుకొని అమ్మేస్తున్నారు. ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా రైతు ఎంత కష్టం ఉండిద్దో? రైతు అసలు పన్నీయడంలో కానీ వాళ్ళ పెట్టుబడిలో కానీ వాళ్ళకి లాస్ వచ్చినా ఎవరు పట్టించుకోరు. కొంచెం రైతు వాళ్ళకి సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.